ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా ఏ పార్టీలు ఏ కూటమి వైపున ఉన్నాయి, ఈ ఎన్నికను బహిష్కరిస్తున్న వారెవరు అన్న తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. మొదటగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించిన పార్టీలు ఏమని చూస్తే బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ కాగా ఈ పార్టీల సంఖ్యాబలం బీఆర్ఎస్ 4, బీజేడీ 7, శిరోమణి అకాలీదళ్ 1గా ఉంది. ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభ 304, రాజ్యసభ 141గా ఉండగా మద్దతిస్తున్న పార్టీలు ఏవని చూస్తే బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి, చిరాగ్ పస్వాన్, అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్ దళ్, అప్నాదల్, సోనేలాల్ వర్గం, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, హిందుస్థానీ ఆవామ్ మోర్చా, సిక్కిం క్రాంతికారి మోర్చా, ఏజీపీ, యూపీపీఎల్, ఆర్ఎల్ఎం, ఆర్పీఐ, వైసీపీతో పాటు పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసేలా తెలుస్తోంది. ఇక ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్న వారు ఎవరని చూస్తే ఈ కూటమి సంఖ్యాబలం లోక్సభలో 234, రాజ్యసభలో 86గా ఉంది. ఆ పార్టీలు ఏమని పరిశీలిస్తే కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన, ఉద్ధవ్ ఠాకరే, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, జేఎంఎం, సిపిఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, బీసీకే, భారత్ ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, ఆర్ఎల్డీపీ, ఆర్ఎస్పీ, కమల్ హాసన్కి చెందిన ఎంఎన్ఎం, ఏజీఎం పార్టీలు కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ మాత్రం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలానికి, ప్రజాస్వామ్యవాదానికి మధ్య జరుగుతున్న పోటీగా అభివర్ణిస్తున్నారు కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ప్రెసెంట్ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి సో ప్రెసెంట్ పీఎం వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి? సో ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ చెప్పండి. కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్కి చేరుకున్నారు. తన ఓటు హక్కు కూడా వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఉదయం 10 గంటలకు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మరి కాసేపట్లోనే ఆయన పార్లమెంట్ నుంచి బయలుదేరి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్ళబోతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు వరద ప్రభావిత రాష్ట్రాలు ఆయన పర్యటించనున్నారు. మొదటిగా పంజాబ్ రాష్ట్రంలో ఆయన పర్యటిస్తారు. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక మొత్తం 781 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎన్డీఏ కూటమికి మద్దతు అనేది లభిస్తుంది. దాదాపు 425 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరొక ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డికి 324 నుంచి మరికొన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉంది అనేది ఇండియా కూటమి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అంటే క్రాస్ ఓటింగ్ జరిగి తమ అభ్యర్థి విజయం సాధిస్తారు అనే ఒక ఆశాభావం అయితే ఇండియా కూటమి వ్యక్తం చేస్తుంటే మ్యాజిక్ ఫిగర్ దాటి అత్యధిక స్థానాలు మాకు వస్తున్నాయి కాబట్టి ఇంకా మరికొన్ని స్థానాలు ఒకవేళ క్రాస్ ఓటింగ్ అంటూ జరిగితే కనుక ఇండియా కూటమికి సంబంధించిన ఓట్లే మాకు పడతాయి అనేది ఎన్డీఏ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థి విజయం సాధిస్తారు, ఇప్పటికే అది డిసైడ్ అయింది, ఇక అధికారిక ప్రకటన తరువాయి అనేది వారంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొన్ని పార్టీలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నాయి. అటు శిరోమణి అకాలీదళ్ కానీ, ఇటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్, ఒడిశాకు సంబంధించిన బిజు జనతా దళ్, వీరందరికీ కలిపినా కూడా 12 స్థానాలు వారు తటస్థంగా అంటే దూరంగా ఉన్నారు. మిగిలిన కొంతమంది ఇంకా ఆబ్సెంట్ అవుతున్నట్టుగా 8 మంది ఆబ్సెంట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 781 స్థానాల్లో ఇటు లోక్సభ, రాజ్యసభలో కలుపుకుని మొత్తం 781 స్థానాలై 392 మ్యాజిక్ ఫిగర్ అనేది చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఒకవేళ ఎవరైతే తటస్థంగా ఉన్నారో, ఎవరైతే విరమించుకున్నారో అంటే ఆబ్సెంట్ అవుతున్నారో వారు మళ్ళీ వచ్చే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందా లేదనేది కూడా చూడాల్సింది. అంటే సమయం ఉంది కాబట్టి ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు
పోలింగ్ జరగబోతుంది కాబట్టి అంటే ఈ లోపే మొత్తం అంతా కంప్లీట్ అయితే ఈ లోపే క్లోజ్ చేస్తారు, లేదా 5 గంటల వరకు ఉంచి మొత్తం ఎలక్ట్రోల్ కూడా క్లోజ్ చేసి 6 గంటలకు ఎన్నికల కౌంటింగ్ అనేది ఉండబోతుంది. 6 నుంచి 8 గంటల మధ్యలో కౌంటింగ్ అంతా ముగిసి అధికారికంగా ప్రకటన అనేది కేంద్ర ఎన్నికల సంఘం చేయబోతోంది. అంటే అధికారికంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందారు అనేది అధికారిక ప్రకటన చేస్తారు అనేది ఎన్డీఏ కూటమి అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మాకు నమ్మకం ఉంది, ఆత్మ ప్రబోధానుసారం మా అభ్యర్థికే ఓటు వేస్తారు అనేది ఇండియా కూటమి నేతలైతే చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాల్లో బి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఆయనతో పాటు ఇటు కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయనకు మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేశారు. దానిలో భాగంగా బి సుదర్శన్ రెడ్డి అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఒక వీడియో ప్రకటన కూడా విడుదల చేశారు. అందరూ తనకు మద్దతు తెలపాలని ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పటికే గెలుపు ఓటములకు సంబంధించి డిసైడ్ అయిపోయింది, అధికారిక ప్రకటన తరువాయి అనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ ఇది ఎందుకు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక రావాల్సి వచ్చిందో ఒకసారి చూసుకుంటే కనుక మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ జూలై 21వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే రాజ్యసభలో ఆయన సమావేశాలు ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆయన ఈ సభకు రాకపోవడంతో తర్వాత అధికారికంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వైద్యుల సూచన సలహా మేరకు నేను పదవికి రాజీనామా చేస్తున్నానట్లు కూడా రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించారు. ఇక దీనిపై విపక్ష పార్టీలు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. ఏదో కారణం ఉంది, బలమైన కారణం ఉంది, లేకపోతే ఇప్పటికిప్పుడు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఈ రాజీనామా చేయాలంటే ముందే ఎందుకు చేయలేదు, పార్లమెంట్ సమావేశాలు ముందే ఎందుకు చేయలేదు, పార్లమెంట్ సమావేశమైన మొదటి రోజే ఎందుకు చేశారు అనేది విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా రాజీనామా చేసిన తర్వాత జగదీప్ ధన్కర్ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దానికి సంబంధించి జయరాం రమేష్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. అంటే అనూహ్యంగా ఆయన రాజీనామా చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఆయన మాట్లాడలేదు. ఈరోజు ఆయన వారసుడి ఎన్నిక ఉండబోతోంది, దేశం అంతా కూడా ఆయన మాటల కోసం ఎదురు చూస్తుంది అనేది జయరాం రమేష్ కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఆయన రాజీనామాతోనే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది అనివార్యమైన తర్వాత ఇటు ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణను అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష పార్టీలు కొన్ని పోటీ పెట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఇటు సిపి రాధాకృష్ణన్కు వ్యతిరేకంగా బి సుదర్శన్ రెడ్డిని తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని బరిలో ఉంచారు. కానీ ఓటమి పాలు అవుతారు అని ముందే తెలిసినప్పటికీ కూడా ఎందుకు పోటీ పెట్టాల్సి వచ్చింది, అసలు జగదీప్ ధన్కర్ ఎందుకు రాజీనామా చేశారనేది చర్చ అనేది జరగాలనే ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఈ పోటీ పెట్టింది అనేది అంతర్గతంగా అందరూ చర్చించుకుంటున్నారు. బాహాటంగా కూడా ఇండియా కూటమి నేతలు అదే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు గెలుపోటమికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఇటు ఎన్డీఏ కూటమికి బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారనేది వారు చెప్తుంటే, వారు ధీమా వ్యక్తం చేస్తుంటే, లేదు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలోనే అంటే ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ కూడా ఇండియా కూటమికి 324 స్థానాలనే ఉన్నాయి. అంటే క్రాస్ ఓటింగ్ ఎంత జరిగినా కూడా 100 స్థానాలు కావాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి 425 స్థానాలు ఉన్నాయి. మరికొంతమంది కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అంటే 425 ఉన్నాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ స్వాతి మాలివాల్ కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే అవకాశం ఉందనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీకి సంబంధించిన ఎంపీలు కూడా కొద్దిసేపటి క్రితమే పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమావేశమయ్యారు. దాంతో వాళ్ళ సంఖ్యాబలం కూడా పెరిగిన నేపథ్యంలో 236 వరకు కూడా ఈ సంఖ్యాబలం పెరిగే అవకాశం అయితే ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది. వీరితో పాటు మరికొంతమంది కూడా ఇండైరెక్ట్గా కొంతమంది సపోర్ట్ చేసే అవకాశం ఉంది, అంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా పెరుగుతుంది మా బలం అనేది ఇటు ఎన్డీఏ కూటమి చెప్తోంది. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది, అధికారికంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి సాయంత్రం 5 గంటల తర్వాత 8-9 గంటల లోపే ఈ ఫలితాలు అనేది వెల్లడించబోతున్నారు. అధికారికంగా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు గెలుపొందబోతున్నారు అని చెప్తారు అనేది ఎన్డీఏ కూటమి నేతలైతే చెప్తున్నారు. అదే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలకు ఇటు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అటు బీజేపీ అలాగే ఇతర పార్టీలు టీడీపీ కానీ ఇతర పార్టీకి సంబంధించిన కూటమిలు ఎవరైతే ఉన్నారో వారందరికీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రహ్లాద్ జోషి నివాసంలో ఏర్పాటు చేశారు. ఎన్డీఏ ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో మద్దతు తెలుపుతున్నారు అటువంటి వారికి ఇటు పీయూష్ గోయల్ కానీ మరొక ఇతర పార్టీలకు సంబంధించి మరికొంతమందికి వారి నివాసాల్లో కేంద్ర మంత్రులను ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యంలో వారి నివాసాలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ పార్టీల అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. కొద్దిసేపు క్రితం బిగ్ టీవీతో అలాగే మీడియాతో మాట్లాడుతూ కూడా వైవి సుబ్బారెడ్డి అంటే బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేసిన నేపథ్యంలో వెళ్ళాము, జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి మేము సపోర్ట్ చేస్తాము, ఆయనకి మేము ఓటు వేసేందుకు వెళ్తున్నామంటూ కూడా వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలియజేస్తారు. ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరూ కూడా ఎన్డీఏ కూటమికి మా మద్దతు అంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఇక
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే పార్లమెంట్ నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్ నుంచి పంజాబ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారు. అయితే శివ, ఒకవైపు కొన్ని పార్టీలు ఎన్నికని బహిష్కరిస్తున్నట్టుగా వెల్లడించడం జరిగింది. అంటే ఎన్నికలు ఏదైతే బహిష్కరిస్తూ ఉన్నారో దానికి సంబంధించి కారణాలు ఏం చెప్తూ ఉన్నారు? అంటే ఇప్పటి వరకు పార్టీకి బహిష్కరిస్తున్నది ప్రధానంగా 3 పార్టీలు అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 కారణాలు చెప్తున్నారు. మరోవైపు బిజు జనతా దళ్, ఒడిశాకు సంబంధించి బిజు జనతా దళ్ నవీన్ పట్నాయక్ పార్టీ, అంటే అక్కడ వారు ఓటమి పాలయ్యారు, అధికార బీజేపీ అధికారంలో ఉంది అక్కడ. మరోవైపు శిరోమణి అకాలీదళ్, గతంలో వారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు, కానీ వారికున్న ఒక ఎంపీ ఇప్పుడు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు, వారు బహిష్కరిస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ 2 కారణాలు చెప్తుంది. ఒకటి, తెలంగాణలో యూరియా కొరతను ప్రజలు రైతాంగం ఎదుర్కొంటున్నారు. ఆ యూరియా కొరతను తీర్చకుండా బీజేపీ తెలంగాణ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుంది కాబట్టి ఇటు ఎన్డీఏ కూటమికి మేము ఓటు వేయాలనుకోవడం లేదు, దూరంగా ఉంటున్నామంటూ కూడా బీజేపీకి సంబంధించిన విషయాన్ని చెప్తున్నారు ఎన్డీఏ కూటమికి సంబంధించి. మరోవైపు ఇటు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ నేతలు, రాజకీయ వారి కార్యకర్తలు కూడా మా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా, అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కూడా మేము ఓటు వేయము, అక్కడ నోటా అనేది లేదు కాబట్టి ఈ ఎన్నికకు మేము దూరంగా ఉంటున్నాం. ఒకవేళ నోటా ఉంటే మేము ఎన్నికలకు హాజరై నోటాకు ఓటు వేసేవారం. మా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మేము దీనికి ఈ ఓటింగ్కు దూరంగా ఉన్నామంటూ కూడా ఇటు కేటీఆర్, మరోవైపు రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి కూడా తెలియజేశారు. మరొక శిరోమణి అకాలీదళ్ కూడా పంజాబ్లో గతంలో వాళ్ళు కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వాజ్పేయి అప్పటి నుంచి కూడా ఉన్నారు, తర్వాత మళ్ళీ కొంత మధ్య గ్యాప్ రావడంతో వారు దూరం అయ్యారు. మరోవైపు ఇటు బిజు జనతా దళ్ కూడా ప్రతిపక్ష పార్టీ కాబట్టి, ఒడిశాలో ప్రతిపక్ష పార్టీగా ఉంది, నవీన్ పట్నాయక్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఇటు వారికి ఇటు వీరికి ఇద్దరికి కూడా ఇండియా కూటమికి మేము సపోర్ట్ చేయమనేది వారు కూడా చెప్తూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చూసి 12 మంది అయితే తటస్థంగానే దీనికి ఓటింగ్కి దూరంగా ఉన్నారు. మరి కొంతమంది ఎవరికి ఓటు వేయాలనేది కూడా ఇప్పటికే ఎవరు ప్రకటించాలని స్వాతి మాలివాల్ లాంటి వాళ్ళు మరి కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వాతి మాలివాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తోంది. కానీ గత కొంతకాలంగా కూడా స్వాతి మాలివాల్ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు, తాను ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఆ పార్టీ నుంచి కూడా వారు దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో స్వాతి మాలివాల్ ఎవరికి ఓటు వేస్తారు, కానీ అంతర్గతంగా మాత్రం ఒక చర్చ జరుగుతుంది, ఎన్డీఏ కూటమి అభ్యర్థికే స్వాతి మాలివాల్ ఓటు వేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇలా చూసుకుంటే కనుక ఇప్పటికే వైసీపీ సపోర్ట్ చేయడం, మరోవైపు ఇటు స్వాతి మాలివాల్ సపోర్ట్ చేయడంతో 436 స్థానాలు, 37 స్థానాల వరకు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ అంటూ జరిగితే ఈ సపోర్ట్ అనేది, ఈ మద్దతు అనేది మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంక మెజార్టీ అనేది ఇంకా పెరుగుతుంది అనేది ఎన్డీఏ కూటమి అయితే చెప్తోంది. ఏదేమైనప్పటికీ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గెలుపొందేది సిపి రాధాకృష్ణనే అనేది వారంతా కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక రాష్ట్రపతి ఈ చేత ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఈ అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత దాని గురించి కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అంటే ప్రజెంట్ అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు టీడీపీ ఇప్పటికే పార్లమెంట్ చేరుకుంది, వైసీపీ కూడా పార్లమెంట్ చేరుకుంది, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మేమంతా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తామంటే కూడా వారంతా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా, కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా వెళ్ళారు. కానీ వారు ఎన్ని ఓట్లు వేసినప్పటికీ కూడా 324 వరకు మాత్రమే వారికి సపోర్ట్ అయితే కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. వారు అనుకున్నట్టుగా క్రాస్ ఓటింగ్ జరిగి అన్ని 100 ఓట్ల వరకు వారికి క్రాస్ ఓటింగ్ జరిగినా గెలిచే అవకాశం ఉంటుందా అనేది కష్టసాధ్యం. అందరూ కూడా అది ఊహించిన విజయమే ఎన్డీఏ కూటమి అభ్యర్థిది. కానీ ఇక్కడ ఎన్నిక ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు నిలబెట్టాము అనేది ఒక ప్రధానమైన చర్చ జరగాలి అనే ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఈ పోటీ పెట్టినట్లుగా కూడా అందరూ భావిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అనేది 10 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 5 గంటలతో ముగియబోతుంది. 5 గంటల తర్వాత ఎన్నికల కౌంటింగ్ అనేది ఉండబోతుంది. 9 గంటలలోపు ఎవరు విజయం సాధించారనేది అధికారిక ప్రకటన అనేది కేంద్ర ఎన్నికల సంఘం చేయనుంది. అదే శివ, జగదీప్ ధన్కర్ దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఎన్నిక జరుగుతూ ఉందో దీనికి సంబంధించి ఏదైనా స్పందించడం కానీ, 2 పార్టీల్లో ఏ పార్టీకైనా మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మాట్లాడటం కానీ తన వైఖరి ఏ విధంగా ఉంది? రైట్, ఇప్పటి వరకు కూడా ఏదైతే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమయ్యాయి, ఆగస్టు 21తో ముగిశాయి. కానీ 21 ప్రారంభమైన మొదటి రోజే జగదీప్ ధన్కర్ తనకు ఆరోగ్యం సహకరించడం లేదు, వైద్యుల సూచనల మేరకు నా వ్యక్తిగత కారణాల చేత నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ సమర్పించారు. ఆ లేఖ సమర్పించిన తర్వాత సాయంత్రానికి ఆయన
రాజీనామా చేస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలిసింది. అయితే అప్పటి వరకు దానికి కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం ఎటువంటి అంటే ఆయన చెప్తున్నది వ్యక్తిగత కారణాలు అయినప్పటికీ కూడా దాని వెనుక కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి. అప్పటి వరకు రాజీనామా చేయనని చెప్పిన వ్యక్తి అంటే వివిధ రాష్ట్రాల్లో ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో పర్యటిస్తూ ఒక రాష్ట్రంలో పర్యటిస్తూ కూడా ఒక కార్యక్రమంలో ఆడిటోరియంలో కూడా నాకు 2027 వరకు తన పదవి ఉంది, 2027 తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానంటూ కూడా ఒక సభా వేదికగా తెలియజేశారు. అంటే గతం నుంచి కూడా ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇటు ఎయిమ్స్లోను ఇతర హాస్పిటల్స్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. రెగ్యులర్గా ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఎందుకు రాజీనామా ప్రకటించాల్సి వచ్చింది? ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? అంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంది కాబట్టే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఆయనను రాజీనామా చేయించారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే బలమైన కారణాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి, కానీ దానికి అధికారికంగా కొన్ని తెలియాల్సి ఉంది. అంటే ఈ హైకోర్టు న్యాయమూర్తి విషయంలో జస్టిస్ వర్మ విషయానికి సంబంధించి కొంత అభిశంసన తీర్మానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా చర్చకు అనుమతి ఇచ్చారు అనే ఒక కారణం బయట ప్రచారం జరుగుతుంది. దానితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఉపరాష్ట్రపతితో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించి ఆయన అంగీకరించలేదు కాబట్టే అక్కడ ఆయనను బలిపశువును చేశారు, కొన్ని కారణాలు ఉన్నాయి అనే అంశాలు కూడా కొన్ని ప్రచారం జరుగుతున్నాయి. కానీ అది ఎంతవరకు నిజం అనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం అనేది మామూలు విషయం కాదు. అప్పటి వరకు సమావేశాల వరకు ఉండి బయట పర్యటనలో భాగంగా 2027 వరకు తాను అధికారంలో అంటే ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటాను, రిటైర్మెంట్ తీసుకుంటాను 2027 ఆగస్టు తర్వాత అనేది ఆయన వ్యాఖ్యానించడం, అది వ్యాఖ్యలు చేసిన 10-15 రోజుల్లోనే మళ్ళీ రాజీనామా చేయడం పట్ల అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే జగదీప్ ధన్ఖర్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన, ఎటువంటి మాటలు కానీ సన్నిహితుల దగ్గర మాట్లాడలేదు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ దీనికి సంబంధించి ఈరోజు జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసి చాలా రోజులు అవుతుంది, కానీ అధికారికంగా నోరు మెదపలేదు. ఈరోజు ఆయన వారసుడు ఎన్నిక జరగబోతోంది. దేశమంతా కూడా జగదీప్ ధన్ఖర్ మాటల కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికైనా మాట్లాడాలి అనేది జయరాం రమేష్ ఒక ట్వీట్ చేశారు. మరి ఇప్పుడైనా జయరాం రమేష్ చేసిన ట్వీట్కి కానీ దేశమంతా ఎదురు చూస్తున్నట్లుగా వారి చూపులకు కానీ ఏమైనా జగదీప్ ధన్ఖర్ సమాధానం చెప్తారా? ట్విట్టర్ వేదికగా కానీ ఏమైనా వీడియో రూపంలో సందేశాన్ని ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే జగదీప్ ధన్ఖర్ రాజీనామాతో అనివార్యమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అనేది ఓటింగ్ ప్రక్రియ అనేది కొద్దిసేపటి క్రితమే 10 గంటలకు ప్రారంభమైంది. 5 గంటలకు ముగియబోతుంది. 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. 9 గంటలలోపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరు గెలుపొందారు అనేది అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. సౌవ్య, శివ, ప్రజెంట్ పోలింగ్ బూత్ దగ్గర ఏంటి సిచ్యువేషన్? ఇంకా ఎవరెవరు నేతలు వస్తూ ఉన్నారు ఓటింగ్ చేయడానికి? రైట్, ఒక్కొక్కరు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన ఓటు హక్కు వినియోగించుకుని ఎయిర్పోర్ట్కు బయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వారిని అంతా కూడా పరామర్శించేందుకు ప్రధాని వెళ్ళబోతున్నారు. పంజాబ్కు, తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్తారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలకు సంబంధించిన అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీల నేతలు మొదట 9:30కే పార్లమెంట్కి టీడీపీ ఎంపీలందరూ చేరుకున్నారు. వారు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేసిన తర్వాత మేము కూడా ఓటింగ్లో పాల్గొంటామంటూ వారు చెప్తున్నారు. తర్వాత ఇతర పార్టీలు, ఇటు వైసీపీ కూడా 10 గంటలకు చేరుకుంది. ఇతర పార్టీలకు ఒక్కొక్కరుగా అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ కానీ, ప్రహ్లాద్ జోషి, ఇలా కేంద్ర మంత్రులందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా తమ ఓటు హక్కు ఒక్కొక్కరుగా వినియోగించుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగియబోతుంది. కౌంటింగ్ ప్రక్రియ 5 గంటల తర్వాత అంటే 6 గంటలకు ఆ సమయంలో ప్రారంభమయ్యి 9 గంటలలోపు ముగిపోతుంది. 9 గంటలలోపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో ఎవరు గెలుపొందారనేది కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించబోతుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు ఇన్ఛార్జిగా లోక్సభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ఈ మొత్తం అంతగా దగ్గరుండి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. 2 రోజుల క్రితమే మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఓటు వేయాలనే అంశాలపై వారందరూ కూడా ఇరు కూటములకు సంబంధించి సభ్యులకు ఒక దిశానిర్దేశం చేశారు. ఇక మరి కాసేపట్లో ప్రధాని ఎయిర్పోర్ట్కు
చేరుకోనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్కరుగా తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఎవరికారైతే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, మా అభ్యర్థి విజయం సాధిస్తారంటూ ఇండియా కూటమి నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ గెలుపు అనేది డిసైడ్ అయింది. ఎవరు కూడా అత్యాశకు పోవద్దంటూ కూడా ఇండియా కూటమి నేతలకు ఇండైరెక్ట్గా కొన్ని చురకలంటించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి అంటే దాదాపు 420 దాటి వైసీపీ సపోర్ట్తో అలాగే స్వాతి మాల్వాల్ సపోర్ట్తో 437 స్థానాల వరకు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఇండియా కూటమికి 324 స్థానాలు ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసినప్పటికీ కూడా అన్ని స్థానాలు అనేవి ఇండియా కూటమికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటకుండానే వారు వెనుకంజ వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందుతారంటైతే ఎన్డీఏ కూటమి నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత.